నమస్తే. మనం పరిగి నియోజకవర్గం మమదాబాద్ మండల్ వెంకటరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ అభ్యర్థిగా కుమ్మరి రామకృష్ణ గారు అయితే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. సర్పంచ్ బరిలో ఎందుకు దిగుతున్నారు, ఒక యువకునిగా రాజకీయాల్లోకి ఎందుకు రాణిస్తున్నారు, ఒక సర్పంచ్ అభ్యర్థిగానే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అనే కొన్ని విషయాల గురించి, ఇంకోటి ఇక్కడ ప్రజలైతే రామకృష్ణ గారి గురించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు, ఊరికి కూడా ఏదో కొద్దిగా చేయాలని దృక్పథంతో వస్తున్నారు అయితే ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. మొత్తం మీద ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు గతంలో, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత ఈ ఊరికి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రజలను కూడా ఓటు అభ్యర్థించడానికి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, హామీలను గెలుపొందిన తర్వాత ఎట్లా నెరవేరుస్తారు, కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి వెంకటరెడ్డిపల్లి కుమ్మరి రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ముఖాముఖి కార్యక్రమంలో. నమస్తేనా నా, మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఒక యువకునిగా, ఎందుకు మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిగా కావాలనుకుంటున్నారు? నేను చిన్న ఉన్నప్పటి నుంచి మాది పేద కుటుంబం. నాకు మా అన్న, నేను చిన్న ఉన్నప్పుడు మా అన్న సర్పంచ్ చేస్తుండే. నేను మేబీ 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాను. ఆ ప్రభావం ఉంది అనుకుంటా నా మీద. అప్పుడు ఊర్లో వచ్చిపోయేటోళ్ళు అట్లా ఇట్లా ఉండడం వల్ల నాకు ఊరికి సర్పంచ్ కావాలని ఒక చిన్న కోరిక ఉంటుండే. దాంతోపాటు ఊరికి ఏమైనా చేయాలి అని ఉంటుండే ఇంతకుముందు. దాంతోపాటు మనకు బయట చేసుకుంటున్న కార్యక్రమాలు ఊరికి ఏదో ఒకటి చేయాలి, మనం పుట్టినందుకు ఊరికి ఏదో ఒకటి చేయాలని ఒక కోరిక వచ్చింది. అన్న, గతంలో కూడా మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు ఊరికి చేస్తున్నారైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు, ఏ కార్యక్రమాలు చేశారు మీరు? కార్యక్రమాలు అంటుంటే ఏముంటాయన్నా, ఎవరు చనిపోయినా మేబీ ఆర్థిక సాయం చేస్తాను. అంటే అది నాకెందుకంటే మా అమ్మ చనిపోయినప్పుడు నా దగ్గర ఏ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేనందుకు నాకు కూడా అలాంటి వాళ్ళు కూడా ఊర్లో ఉండొచ్చు అనే కార్యక్రమంలో ఎవరికైతే లేదు అని తెలిసిన వాళ్ళని నేను ఎంక్వైరీ చేసుకొని, లేదు అని తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా నా వంతు సాయంగా చేయాలనేది నిర్ణయించుకొని చేయాలని. అంటే అప్పుడు ఆ పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని కాన్సెప్ట్ తోటి ఊర్లో ఉన్నటువంటి పేదవారికి కానీ ఎవరికైనా ఆర్థిక సాయం చనిపోయినప్పుడు. మన పెళ్లిలో కూడా ఏమైనా చేస్తారా? లేదు, ఇప్పటిదాకా బయట చేసినాము. ఎవరికైనా ఉంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకొని పరిస్థితి బాగాలేదు అంటే మీతో అని మన వంతు సాయం చేసేవాడిని. చేస్తూ బయట చేయడం ఎందుకు, మన ఊర్లోనే చాలా మంది ఉన్నారు కదా అని మన ఊరికి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఏ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? మీ ఊరు అభివృద్ధి అంటూ ఉంటుంది కదా, ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు గెలిచిన తర్వాత? ముఖ్యంగా మమదాబాద్ రోడ్ నుంచి ఊరికి వచ్చే రోడ్డు ఏమీ బాలేదు. మీకు నార్మల్గా ప్రజలు వచ్చిపోతుంటే ఒక ఆట మహబూబ్ నగర్ నుంచి మమదాబాద్ ఎంత దూరం అవుతుంది, మమదాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి అంత టైం అవుతుంది. అంత బాగాలేదు. దాన్ని ఖచ్చితంగా దాన్ని చేసే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా గెలిచిన వారం లోపల ఆ గుర్తుగా లేకుండా చేస్తా. అంటే ప్రభుత్వ నిధులతో చేస్తారా, మీ సొంత నిధులతో అయినా ప్రస్తుతానికి గుంతలు లేకుండా రోడ్డు నిర్మాణం అయితే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు గవర్నమెంట్ తో కొట్లాడి, ఎమ్మెల్యేతో మాట్లాడి, ఎమ్మెల్యే గారు ఎవరు ఉంటారు గవర్నమెంట్ తో మాట్లాడి ఖచ్చితంగా ఆ రోడ్డు తొందరగా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ ముదిరాజు కాలేజ్ అక్కడ రోడ్ వేసారు, వాటర్ మధ్యలోనే పోతుంది. వాటర్ పోవడానికి సోర్స్ కూడా లేదు. దాంట్లో డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి. వడ్డేర బస్సు ఉంటుంది. వడ్డేర బస్సు వర్షాకాలం పడితే మీకు పోవడానికి కూడా వీలు ఉండదు రోడ్డు. దాంట్లోనే మీకు ఆ రోడ్డు వేయడానికి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కొన్నిపల్లిలో ముసలోళ్ళు ఉంటారు, పక్కన మాకు ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో మీకు వర్షాకాలం, మీకు ఎండాకాలం వస్తే వాటర్ ఇబ్బంది అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఒక బోర్ చెడిపోతే అక్కడ వాటర్ సోర్స్ ఉండదు, పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. ఇంకో బోర్ ఉంటుంది, ఆ బోర్ నుంచి వాటర్ కనెక్షన్ చేయాలంటే కూడా ఎవరు ముందుకు రాలే. ముఖ్యంగా మొదట గెలిస్తే ఆ కార్యక్రమం చేస్తాను. వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, లైట్స్, డ్రైనేజెస్ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి లేకుండా చూస్తాం. ముఖ్యంంగా యువకులకు ఏం చేయాలనుకుంటున్నారు? యువకులకు చూడన్నా, మా ఊర్లో యువకులు అనేటోళ్ళు బాగా ఆదర్శంగానే బతుకుతారు. వాళ్ళకి ఇంకా లైబ్రరీ ఉంది మా ఊర్లో, ఎవరు పట్టించుకోక పాడుపడిపోయింది. ఆ లైబ్రరీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ కొత్త బుక్స్ అనుకోండి లైబ్రరీ స్టార్ట్ చేసి అక్కడ కొత్త చేయాలనేది ఆలోచన ఉంది. హాస్పిటల్ వచ్చి మాకు ఒక 2 years 3 years అయింది ప్రపోజల్ అని.
2 years కింద ప్రపోజల్ పెట్టినారు. బిల్డింగ్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉంది, స్కూల్ బిల్డింగ్ లో కొట్టాలని ప్రపోజల్ అయితే 2 years తర్వాత వచ్చింది. 2 years తర్వాత ఇప్పుడు హాస్పిటల్ వస్తే ఇక్కడ వద్దు, గుట్ట ఇక్కడ మాకు గుట్ట ఉంటుంది, ఆ గుట్టలో పెట్టాలనేది ప్రపోజల్ తీర్మానం చేశారు. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తలేదు. దాన్ని ఏం చేయాలనేది మొట్టమొదటిగా దాన్ని చేసి హాస్పిటల్ మళ్ళీ పక్కకు పోకుండా మా ఊర్లోనే నిర్మాణం అయ్యేటట్టు. ఎన్ని పడకల హాస్పిటల్? ప్రాథమిక హాస్పిటల్ ఏమన్నా ఇప్పుడు ప్రాథమిక హాస్పిటల్ తెస్తారు సర్పంచ్ అయిన తర్వాత? ఆల్రెడీ ప్రపోజల్ వచ్చింది. వచ్చిందని కాంట్రాక్టర్ వస్తే కూడా ప్లేస్ ఆల్రెడీ రిక్యూరిటీ ఇంతకుముందు ఉన్న సర్పంచ్ గ్రామ సభలో తీర్మానం చేసి పంపించిన తర్వాత ఇప్పుడు అదే సర్పంచ్ మనకు ఇక్కడ కాదు అక్కడ అనేది ప్రపోజల్ పెడితే కొంచెం చేంజెస్ ఉంటాయి కదా. మళ్ళీ దాని నుంచి ఇబ్బంది నుండి వాళ్ళు వేరే మీరందరూ ఇట్లా మాట్లాడితే వేరే దగ్గర తీసుకెళ్తాము అంటే ఒక ప్లేస్ చూపించారు, ఐడెంటిఫై చేశారు. అది అవుతుందా కాదా తెలియదు, కాకపోతే మన పాత ప్లేస్ ఏంటి అనేది డిసైడ్ చేసి హాస్పిటల్ పక్కకు పోకుండా ఖచ్చితంగా మన ఊర్లోనే నిర్మాణం అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. ఇంకొకటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఆల్రెడీ హాస్పిటల్ అంటున్నారు కదా, ఏమన్నా హెల్త్ క్యాంపులు అట్లాంటివి నిర్వహించే అవకాశం? ఇప్పటిదాకా అయితే నిర్వహించలేదు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత 6 months ఒకసారి ప్లాన్ చేస్తున్నా. ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి ఆ ప్లాన్ అయితే జరుగుతుంది. అన్న ఇప్పుడు అన్నారు కదా ఆర్థిక సాయం కూడా అకాల మరణం ఏమన్నా సంభవిస్తే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం కంటిన్యూ జరుగుతుంది అన్న. దానికి ఆబ్జెక్షన్ ఏముండదు. నేను గెలిచినా ఓడిపోయినా ఆ కార్యక్రమం అయితే నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ప్రతి ఊళ్ళో చూసుకుంటే కొందరు బాల కార్మికులుగా లేదంటే పేదవారు ఉంటారు, పిల్లల్ని చదివించకుండా వాళ్ళని పనిలోకి పెట్టడం లేదంటే వాళ్ళ ఇంట తీసుకోవడం అలాంటివి కూడా ఉంటాయి. కొందరు నిరుపేదలు ఉండి కూడా కొంతమంది పిల్లల్ని చదివారు. అలాంటి వారి కోసం మీరు ఏమన్నా చేస్తారా? ఇప్పటిదాకా అయితే ఏమనుకోలేదన్నా, ఫ్యూచర్ ఖచ్చితంగా ఆలోచన చేస్తాను. అంటే మా ఊరి వరకే ఆలోచన చేసిన ఇప్పటిదాకా అయితే. ఊర్లో నేను కూడా మా ఊర్లో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకొని చేస్తాం. దాంట్లో ఎంకిపోయేది ఏం లేదు. ఖచ్చితంగా దాంట్లో ఆలోచన చేసేది ఏమి ఉండదు అన్న. మా ఊర్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ మొట్టమొదటిగా ఒక ఫోన్ ద్వారా ఫోన్ చేసేసాను. ఖచ్చితంగా ముందరుండి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అన్న బడి విషయంలో ఎట్లుందన్న మీ ఊర్లో? బడి అంటే చూడన్నా ఆల్రెడీ ఉంది కానీ పిల్లలు లేరు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న సమాజంలో అందరు ప్రైవేట్కు అలవాటు అయిపోయినారు. స్కూల్ వ్యవస్థ ఇక్కడైతే తక్కువనే ఉన్నారు పబ్లిక్. దానికోసం కూడా ఏమన్నా ఆలోచన చేస్తుంది. అంటే స్ట్రెంత్ పెంచడానికి ఇప్పుడు మనం అడగాలంటే కూడా మన పిల్లల్ని కూడా మనం వేయట్లేదు. అట్లని ఆలోచన చేయాలి. మనం అడగడానికి కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ పిల్లల్ని వేసారు అని అడుగుతారు. ఎందుకంటే నేను కూడా అడిగిన చాలా మందిని ఆ క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ పెరిగితే ఆటోమేటిక్ ఖచ్చితంగా చేస్తారన్న. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఇంకా ముఖ్యంగా ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రోడ్ అనుకోండి, ఊర్లో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా మా ఊర్లో చాలా కమ్యూనిటీస్ ఎక్కువ లేవు, తక్కువనే ఉన్నాయి. యూనిటీగా అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్క కార్యక్రమం గుడి అనుకోండి, ఊర్లో ఎలాంటి చిన్న కార్యక్రమాలైనా ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందరికి పోవడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మాకు పాతది బోర్ వేసినాం, మనకు వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఉంది, అది పైప్ పోయింది. ఆ పైప్ కూడా కొత్తది రీప్లేస్ చేయడానికి చేయాలని ఆలోచన చేస్తున్నాం. ముదిరాజ్ కాలనీలో మన బీసీ కాలనీలో బోర్స్ వాటర్, కేసీఆర్ వాటర్ రాకపోతే ఆ వాటర్ కూడా వాళ్ళకి వాటర్ సోర్స్ లేదు. బోర్ ఖచ్చితంగా బోర్ వేసి వాళ్ళకు వాటర్ ఇప్పించేటట్టు ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కొల్లింపల్లి విలేజ్లో రేషన్ తీసుకోవడానికి ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గెలిచిన ఎంబడి ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఖచ్చితంగా రేషన్ షాప్ అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ లేట్ ప్రాసెస్ ఉంటే ఖచ్చితంగా నేను మాట్లాడి నా సొంత డబ్బులతో అయినా పర్లేదు ఆటో ఫెసిలిటీ పెట్టి అక్కడ వేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి నెక్స్ట్ మంత్ నుంచే ఆ కార్యక్రమం. అందరికీ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, వదినలకు అందరికీ మనవి చేస్తున్నా. నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ ఊరికి నేనేం డబ్బు ఆశించి రావట్లేదు. నాకు బయట సోర్స్ బాగానే ఉంది, మీకు అందరికీ తెలుసు. నేనేం చేస్తున్నా అంతా ఊరికి ఏదో సేవ చేద్దామనే ఒక కార్యక్రమంగానే వస్తున్నా. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నాకు గెలిపిస్తే నేను ఊర్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా ఖచ్చితంగా మీ ముందర ఉంది. మీకు ప్రతి ఇబ్బందిలోనే నేను నా ఇబ్బందులుగా భావించి ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తానని వెంకరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. దయచేసి నాకు ఓటు వేసి గెలిపియాలని